వెచ్చదనం కోసం ఇంట్లో వేసిన నిప్పుల కుంపటి ఒకే కుటుంబంలోని ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. మరో చిన్నారిని ప్రమాదంలోకి నెట్టింది. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలంలో ఈ విషాద ఘటన జరిగింది. వనజ గ్రామానికి చెందిన మీనక మధు, సత్యవతి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె మాధురి చినమేరంగి కేజీబీవీలో, రెండో అమ్మాయి మోక్ష తాతగారి ఊరు జియ్యమ్మవలస మండలం బొమ్మికలో ఉంటూ చదువుతున్నారు. 6 ఏళ్ల ఆయేషా, 4 ఏళ్ల మోసియా తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. వీరు నలుగురు ఎప్పట్లాగే గురువారం రాత్రి ఇంట్లో నిద్రపోయారు. ఉదయం ఎంతకీ నిద్ర లేకపోవడంతో సరికి చుట్టుపక్కల వారు, బంధువులు తలుపులు తెరిచి చూశారు. నలుగురు కదలిక లేకుండా ఉండటంతో వారిని సమీపంలోని చినమేరంగి సామాజిక ఆసుపత్రికి తరలించారు. మధు, సత్యవతి, మోసియా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అపస్మారక స్థితిలో ఆయేషాను మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖకు తరలించారు. ఇంట్లో వెచ్చదనం కోసం నిప్పుల కుంపటి పెట్టి తలుపులు మూసేయడంతో కార్బన్ మోనాక్సైడ్ వెలువడి ఊపిరాడక వారు మరణించినట్లు ప్రాథమికంగా తేలిందని డీఎస్పీ రాంబాబు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.